అమెరికాలో అత్యంత ధనవంతుడైన భారతీయుడు ఎవరు? సత్యనాదెల్ల కాదు. సుందర్ పిచై కూడా కాదు. అమెరికాలో నివసించే అత్యంత ధనవంతుడైన భారతీయుడు జయా చౌదరి. ఈ పేరు మీరు ఇప్పటివరకు వినలేదు. నిజమే. ఆయన జెడ్ స్కాలర్ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ వ్యవస్థాపకుడిగా, సీఈఓగా ఉన్న ఆయన సంపద 2024 నాటికి 17.9 బిలియన్లతో అగ్రస్థానంలో నిలిచాడు. గత మూడేళ్లలో భారతదేశం 5 బిలియనీర్లను జాబితాలో చేరారు. ఇజ్రాయెల్, తైవాన్లను భారతీయులు అధిగమించారు. 11 మందితో అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసి గెలిచి ఇప్పుడు వలసలపై దృష్టి పెడతానని తన ఎన్నికల హామీని అమలు చేసి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అమెరికా కూడా రికార్డు స్థాయిలో 125 మంది విదేశీయులకు నిలయంగా ఉందనే వాస్తవాన్ని ట్రంప్ ఏమార్చలేడు. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ప్రకారం అమెరికా వలస సంపన్నుల్లో ఇండియా వాటా టాప్ పొజిషన్లో ఉంది. ఒకే దేశం నుండి కనీసం 12 మంది భారతీయులు ఉండడం విశేషం. 2022లో 92 మంది బిలియనీర్లు ఉండగా 125 మంది బిలియనీర్లు 43 వేర్వేరు దేశాల నుండి వచ్చారు. కానీ ప్రధానంగా అమెరికన్ గడ్డపై తమ ఆస్తులను వారు పోగేసుకుంటున్నారు. అమెరికాను సైతం సుసంపన్నం చేస్తున్నారు. బిలియనీర్లందరూ అమెరికా గడ్డపై తమ సంపదను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు. అమెరికాలోని 10 మంది ధనవంతులైన బిలియనీర్లలో 3 టెస్లా సీఈఓ ఎలన్ మస్క్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు సీఈఓ జెన్సెన్ హువాంగ్ అమెరికా బయట జన్మించిన వారే. గత మూడేళ్లలో భారతదేశం 5 బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. జాబితాలో కొత్తగా చేరిన భారతీయులు అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెల్ల, సైబర్ సెక్యూరిటీ కంపెనీ పాలో ఆల్టో నెట్వర్క్ నడుపుతున్న నికేష్ అరోరా ఉన్నారు. ఈ జాబితాలో కెనడా నుంచి 9 మంది, చైనా నుంచి 8 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇక జర్మనీ, ఇరాన్లలో 6, ఫ్రాన్స్, ఉక్రెయిన్ నుంచి 5, హంగేరీ నుంచి 4 ఉన్నారు. అమెరికాలో నివసిస్తున్న ఈ 125 మంది సూపర్ రిచ్ వలసదారుల సంపద $1.3 ట్రిలియన్లు. అమెరికా $7.2 ట్రిలియన్ బిలియనీర్ సంపదలో 18% వాటా వీరిదే. వలస బిలియనీర్లలో 93% మంది స్వయం సంపత్తి కలిగిన వారేనని ఫోర్బ్స్ నివేదించింది. వారిలో 3/2 వంతుల మంది టెక్, ఫైనాన్స్లలో సత్తా చాటుతున్నారు.